మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ. జయ జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధానంగా ఉంటాయో మనం చూద్దాం. వీళ్ళ యొక్క గ్రహబలం ప్రకారంగా వాళ్ళ జీవితం ఏ విధానంగా ఉండబోతుంది, వాళ్ళు అనుకుంటున్నటువంటి పనులు ఏ విధానంగా జరగబోతున్నాయి, ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, సంతానం, విదేశీ ప్రయాణం, వివాహిత జీవితం లాంటి ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి వివిధ విషయాలను మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూసినట్టుగా అయితే మీరు ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మీనరాశి వారి గురించి మాట్లాడాలంటే వీళ్ళకి ధనం వలన పెద్దగా నష్టం కనిపించడం లేదు, కానీ వీళ్ళు కొన్ని కుటుంబ సమస్యల బారిన పడేటట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే చిన్న చిన్న విరోధములు, చిన్న చిన్న సమస్యలు, చికాకులు, చిక్కుముళ్ళు అనేవి వీళ్ళ కుటుంబంలో ఏర్పడేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు చేసేటటువంటి వ్యాపారాలలో కానీ ఉద్యోగాలలో కానీ బంధుమిత్రుల యొక్క సహాయం అనేది వీళ్ళకి ఉండబోతుంది. అయితే ఈ యొక్క మాసంలో ఈ 12 రాశులలో ఈ యొక్క రాశికైనా కానీ స్నేహితుల వలన లాభం ఉంది అని అంటే అది కేవలం ఈ మీనరాశి వారికి మాత్రమే. ఈ యొక్క మీనరాశి వారు అనుకుంటున్నటువంటి పనులలో సలహాలు తీసుకోవడం వలన, సూచనలు తీసుకోవడం వలన వాళ్ళు ఏ పని చేసినా కానీ జయంగా చేయగలుగుతారు. నూతనంగా అనుకుంటున్నటువంటి పనులలో విజయమే ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు, కొన్ని బాధలు అనేవి ఉన్నా కానీ వాటి నుంచి బయటపడేటటువంటి మార్గం అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. వైవాహిక జీవితం గురించి మాట్లాడాలంటే భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు అనేవి కూడా పోయి వాళ్ళు అనుకుంటున్నటువంటి జీవితం అనేది జయంగా జీవించబోతుంటూ ఉన్నారు. కాకపోతే సంతానం వలన చిన్న చిన్న సమస్యలు రావడం అనేది జరుగుతుంది. అది చిన్న చిన్న అగౌరవాలు కానీ అవమానాలు కానీ వీళ్ళు ఎదుర్కొనేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ మీనరాశి వాళ్ళు ఇప్పటి వరకు ఈ మాసాలంతా కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులతో ఉన్నారు. మనస్తాపన అనేది కూడా భయంకరంగా ఉంది. అయితే ఇప్పటి నుంచి వీళ్ళకి కొంచెం మనశ్శాంతి చేకూరేటటువంటి ఒక అవకాశం అనేది పుష్టిగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇప్పటి నుంచైనా కానీ వాళ్ళు అనుకుంటున్నటువంటి పనులలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటూ ఉంటారు. మనశ్శాంతి కూడా జరుగుతూ ఉంటుంది. ధనలాభం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా వీళ్ళు అనుకుంటున్నటువంటి పనుల ద్వారాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ఉండగలుగుతూ ఉంటారు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు అనేవి సాధారణమే. వాటి నుంచి ఈజీగా వీళ్ళు బయటపడిపోతూ ఉంటారు. వీళ్ళు శత్రువుల వలన కొంచెం ఆందోళన, భయం అనేది చెందుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఏమి చేయలేకపోయినా కానీ వాళ్ళ యొక్క మనసులో కొంచెం కుతూహలం అనేది, భయం అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఆ యొక్క శత్రు భయం అనేది. కాకపోతే వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నూతనంగా ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగ ఫలితాలు కూడా వీళ్ళకి కొంచెం బలపడే విధానంగా కనిపిస్తూ ఉంది రాశి వారికి. ఎవరైతే నిరుద్యోగులు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అది నేను చెప్పింది. అయితే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు వాళ్ళకు కొన్ని ప్రమోషన్లు జరిగేటటువంటి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ యొక్క ప్రమోషన్ల ద్వారాగా వీళ్ళు జనాకర్షణను కూడా పెంచుకొని అధికారోత్సవమైనటువంటి ఒక జీవితాన్ని వీళ్ళు పొందగలుగుతారు. ఈ యొక్క మీనరాశి వారి యొక్క ప్రేమ వ్యవహారం గురించి తెలియజేయాలంటే ప్రేమ విషయాలలో వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పనులు వీళ్ళకి సవ్యంగా జరుగుతూ ఉంటాయి. ప్రేమ విషయాలలో కొన్ని అకస్మాత్మైనటువంటి విషయాలని ఎదుర్కోవాల్సినటువంటి పనులు కనిపిస్తూ ఉంటాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే మీ యొక్క కుటుంబంలో కానీ, మీ యొక్క కుటుంబంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులలో కానీ ఒక ఆనందకరమైనటువంటి వేడుక అనేది జరగబోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని దూర ప్రయాణాలు అనేవి చేయగలిగినా కానీ వాటిలలో జాగ్రత్తగా ఉండడం మేలు. దూర ప్రయాణాలు చేసుకునేటప్పుడు మీ ఇష్టదైవాన్ని, ఇష్టదైవ కులాన్ని కొలుచుకొని మీరు చేస్తే ఎటువంటి ఇబ్బందిని మీరు ఎదుర్కోరు.
వాహనాల ద్వారాగా చిన్న చిన్న సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి వాటిలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం అనేది మరీ మంచిది. మీరు సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటివి కూడా కొంచెం పెంపొందించుకొని ఇప్పటి వరకు మీరు పడుతున్నటువంటి యొక్క అవమానాల నుంచి కూడా బయటపడి నూతనంగా ఒక జీవితాన్ని మొదలుపెట్టి మిమ్మల్ని చూసి 10 మంది మీలాగా బ్రతకాలనుకునేటటువంటి ఒక స్థాయిలోకి మీరు వెళ్తూ ఉంటారు. 10 మందితో పాటు కాకుండా 10 మందిలో ఒక్కరిలాగా మీ యొక్క జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు కొంచెం నరఘోషకి బాగా గురవుతూ ఉంటారు. జనదృష్టి, నరదృష్టి, నరఘోష అనేది చాలా భయంకరమైనటువంటిది. అటువంటి దానికి వీళ్ళు బాగా గురైపోయి వీళ్ళు కొన్ని ఒక గొడవలలో ఇరుక్కుంటూ ఉంటారు. కొన్ని సమస్యలలో తెలియకుండానే వీళ్ళు పడిపోతూ ఉంటారు. జనచూపు అనేది వీళ్ళపైన భయంకరంగా ఉంటుంది. వీళ్ళ ముందు నవ్వుకుంటూ కనిపిస్తూనే మిమ్మల్ని కొంచెం మీరు ఎప్పుడెప్పుడు కింద పడిపోతారని అనుకునేటువంటి ఆలోచనతో చాలామంది మీ చుట్టుపక్కలే ఉంటూ ఉన్నారు. అయితే మీరు అనుకుంటున్నటువంటి అది ఒక నూతన గృహం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, అది ఏ ఆలోచన అయినా కానీ ఇప్పుడు అది ఆలోచించడానికి చాలా సవ్యమైనటువంటి సమయం. పోయిన మాసం కన్నా కానీ, వచ్చే మాసం కన్నా కానీ కాస్త ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక స్థిరకాలం అనేది కూడా చాలా ధన్యంగా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా చెప్పాలంటే వీళ్ళు కొంచెం నీరసంగా వాళ్ళు జీవితంలో ఉండేటటువంటి ఒక పనులు కనిపిస్తున్నాయి తప్ప పెద్ద పెద్ద జబ్బులు కానీ వేరే రకమైనటువంటి అనారోగ్యపు సమస్యలు కానీ కనిపించడం లేదు. చిన్న చిన్న తలనొప్పు, కడుపు నొప్పు, నీరసం లాంటి చిన్న సమస్యలు బారిన పడినట్టుగా కనిపిస్తూ ఉంది. వాటి గురించి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండగలిగితే ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు. అయితే వీళ్ళ జీవితాన్ని ఇంకా బాగా మెరుగుపరుచుకోవడానికి వీరు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయంటే వీళ్ళు కాస్త మహాలక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. అది మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక కనకదుర్గమ్మ టెంపుల్కి కానీ, పోచమ్మ టెంపుల్కి కానీ, ఎల్లమ్మ టెంపుల్కి కానీ వెళ్ళొచ్చిన తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజా కార్యక్రమం చిన్నగా ఏర్పాటు చేసుకొని మీరు చేసుకున్నట్టుగా అయితే మీకు సకల సిద్ధులు కలిగి అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు, సుఖ సంతోషాలు అనేవి కూడా ఎల్లప్పుడూ అలాగనే ఉంటాయి. అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. మీకు ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉండొచ్చు. ఎన్నెన్నో మీ జాతక ప్రకారంగా, మీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా రకరకాల సమస్యలని మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే ఆ సమస్యలని పూర్తిగా పరిశీలన చేసి మీ నామాల ప్రకారంగా మీ యొక్క ముఖాలని, మీ యొక్క హస్తరేఖలను పరిశీలన చేసి అంజనం వేసి అన్ని విషయాలను మీకు తెలియచేసి సకల సమస్యల నుంచి కూడా మీకు పూర్తి పరిష్కారం తెలియజేస్తాం. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం లాంటి పలు రకాలైనటువంటి సమస్యలకి మన దగ్గర పూర్తి పరిష్కారం మీరు పొంది సంతోషంగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.